ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అయితే అవేంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక అరాచకాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయని, అది కాక రౌడీజాన్ని పెంచేటువంటి యొక్క జగన్ ప్రభుత్వంపై రాళ్ళేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఢిల్లీలో 36 మంది చనిపోయారన్నటువంటి యొక్క జగన్ ఎలిగేషన్పై అసెంబ్లీ స్థాయిగా చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి యొక్క దాని మీద ఇప్పటిదాకా ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా వైసీపీ వాళ్ళు ఇవ్వలేదు. అయితే ఇలాంటి ప్రచారాలని ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ తిప్పికొట్టాలంటూ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దీనిపైన మనతో మాట్లాడడానికి సూర్యదేవలత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చేస్తున్నటువంటి ఒక ధర్నా గురించి మాట్లాడుతూ మీరు చెబుతున్నట్టు 36 మంది ఎవరు అని అడిగినా ఇప్పటిదాకా ఎటువంటి ఒక లిస్ట్ ఇవ్వలేదు. అది కాక ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా కాపీ కాలేదు. సో ఎందుకని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు అన్న సంగతి అప్పుడే అడిగారు. అది కాక రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి జగన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి ఒక అన్నిటిపైన కూడా ఆయన కొంత చర్యలు అయితే తీసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆఫీసర్ అందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మనం మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చూస్తే అసెంబ్లీకి ముందు రోజు వచ్చాడు. సో అడిగారు, అక్కడే అసెంబ్లీలో అడిగారు, అంతమంది చనిపోయింది అన్నావు కదా, సో ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి అని బాబు గారు మాట్లాడటం జరిగింది, హోమ్ మినిస్టర్ మాట్లాడటం జరిగింది, అనిత గారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి అసలు ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటే కదా ఇవ్వటానికి, ఒట్టి అలిగేషనే కదా, అక్కడ వీళ్ళు చేశారని ఒక నింద మోపడం ఒక్కటే ఆయన బాధ్యత. సో అదే ఒక పని పెట్టుకున్నాడు. సరే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే ఇదే మనం చెప్తుంటే వాళ్ళు అది అడుగుతారు, మనం ఇవ్వలేము, ఎందుకు మనం వెళ్ళి ఢిల్లీలో ఏదో చెప్దాము నమ్ముతారేమో అని. సరే అక్కడికి వెళ్ళాడు, అక్కడైనా నువ్వు ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టుకొని వెళ్ళైనా చూపెట్టాలిగా ప్రెస్ మీట్కి. సో అది లేదు. సో అదేమంటే రెడ్ బుక్ అంటాడు. అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ రెడ్ బుక్ అనేది ఒకటి బూచిలాగా చూపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. దాని అంతా కూడా నింద ఎవరి మీద నెట్టాలని చూస్తున్నాడు? లోకేష్ గారి మీద నెట్టాలని చూస్తున్నాడు. అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి గురించి నువ్వేం చేసావు, చేయాల్సింది ఏమైనా ఉంటే చెప్పాల్సింది పోయి నువ్వు చేసింది ఏమీ లేదు కాబట్టి అక్కడ మాట రాదు. నువ్వేమైనా చేస్తే అభివృద్ధి అనేది జరుగుంటే ఒక మాట అనేది నోట్ల నుంచి వస్తుంది. సో నువ్వేమీ చేయనప్పుడు అక్కడేమీ మాట్లాడలేవు కాబట్టి ఏదో ఒక ఎలిగేషన్ వేయాలి. సో ఆంధ్రప్రదేశ్లో చేసి మాట్లాడలేడు. అట్లీస్ట్ నీకు అంత దమ్ము ధైర్యం ఉండేవాడైతే ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేసి ఉండొచ్చు కదా. నువ్వు ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టుకొని బాబు గారు పట్టించుకోలేదు, హోమ్ మినిస్టర్ పట్టించుకోలేదు అని చెప్పి నువ్వు ధైర్యంగా ధర్నా చేయగలిగేవాడివే కదా. అలాంటివి ఏదైనా జరుగుంటే నువ్వు దొంగలాగా వెళ్ళిపోయి ఢిల్లీలో వెళ్ళి నువ్వు ధర్నా చేసావు. సో వీటికన్నిటికీ చూస్తే ఇప్పుడు అక్కడ ఏమైనా నువ్వు రిప్లై ఇవ్వగలిగావా? అక్కడ అడిగిన ప్రెస్ వాళ్ళకైనా నువ్వు సరైన సమాధానం చెప్పగలిగిన పరిస్థితి ఉండిందా? సరే నీతో పాటు ఎంతమంది వచ్చారు, నీ ధర్నా సక్సెస్ అయిందా లేదనేది నీకు తెలుసు కదా. నువ్వు ప్రతిసారి కూడా బురద జల్లటానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ అని కూడా తెలుస్తుంది. మనం చూసాం కదా వాలంటరీ వ్యవస్థని సరే పంచడానికి వీలు లేదు అన్నప్పుడు, అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ టైంలో కూడా ఒక 33 మంది వృద్ధుల్ని చంపినవాడు కదా. ఎప్పుడెప్పుడు శవాలు దొరుకుతాయి అన్న రకంగా అది పిచాచీలు తిరుగుతారు చూసారా. పిచాచాలు అంటాం కానీ ఆ పిచాచి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ శవ రాజకీయం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా వెనకాడట్లేదు. సో ఇప్పటికైనా కూడా ఆయన అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాడు. ఇప్పుడు మనం చూసాం, మొన్న సజ్జల మీటింగ్ పెట్టి అందరినీ కూడా పిలిపించి, రౌడీల్ని పిలిపించి, ఎస్పెషల్లీ ఇక్కడ నాయకులు కాదు కార్యకర్తల మీటింగ్ కాదు, రౌడీల మీటింగ్ నడిచింది. ఆ రౌడీల మీటింగ్లో కూడా ఏమని చెప్పాడు, అక్కడ మీరు విధ్వంసాలు రాష్ట్రం మొత్తం మీద కూడా డెవలప్మెంట్ మీద చర్చ నడవకూడదు, సో మీరు ఇక్కడ అల్లర్లు సృష్టించాలి సో అనేది డైరెక్షన్ ఆయన పాస్ చేయటం కూడా జరిగింది. ఇది అన్ని ఎవిడెన్స్తో సహా బయట వచ్చాయి కదా. లేదు, గతంలో మనం చూసుకుంటే జమీన్ రైతు అని నెల్లూరుకి సంబంధించి 1930లో స్టార్ట్ అయినటువంటి పత్రికలో కూడా వీటికి సంబంధించి రాశారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టిస్తానికి దాదాపు 100 కోట్లు అన్ని జిల్లాలలో కూడా అరాచకాలు సృష్టిస్తానికి ఇక్కడ పత్రికలు కూడా మనం చూసాం. దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో సీఎం గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా
ప్రభుత్వం పైన ఏదైనా నెపం మోపినప్పుడు మాత్రం ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. గవర్నమెంట్ మారింది, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం మారింది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీలో మార్పు రాకపోతే సరైన యాక్షన్ మేమే తీసుకోవాల్సి వస్తుందని చెప్పాను. అంటే ఇంకా వైసీపీకి సంబంధించిన ఒక వాసనలు కనిపిస్తున్నాయని చెప్పి అనుకోవచ్చా? అది ఎలాగో ఉండే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ స్వామి భక్తి చూపెట్టే వాళ్ళు ఉంటూనే ఉన్నారు కూడా. సో కానీ ఇక్కడ ఒకటి మటుకు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించకూడదు. సో ఖచ్చితమైన శిక్ష అయితే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి చేశారనుకోండి, ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. సో అలాంటప్పుడు వాళ్ళని మనం ఏదో వాళ్ళు పోస్ట్లో ఉన్నారు కదా అని మనం ఇది ఎక్స్క్యూజ్ చేసామనుకోండి, దాని మూలాన వ్యవస్థ మొత్తం పాడయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏదైనా సరే ఇట్లాంటి నిందలు మోపినా, తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు ప్రచారాల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. సో గవర్నమెంట్ కేసులు పెట్టాల్సిన అవసరమే ఉంది. నోటుకొచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎందుకు ఉపేక్షించాల్సిన అవసరం ఏంటి? అక్కడ విధ్వంసాలు రెచ్చగొట్టి అల్లకొల్లాలం చెయ్యాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతత లేకుండా చేయాలనే అలాంటి ఒక ఆలోచనతోనే, అలాంటి కుట్రపూరిత ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ టీం అంతా కూడా పనిచేయాలని చూస్తుంది. అలాంటి వాటిని తిప్పికొట్టాలని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరి మీద మటుకు ఎక్కడైతే అలిగేషన్స్ ఇలాంటివి చేస్తుంటారో వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడు కానీ మనం ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ప్లానే అలా ఉంది. సో ఇప్పుడు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఎక్కడా కూడా ఎలాంటి అల్లర్లు లేవు, ఎలాంటి ఇది లేదు, ప్రశాంతంగా ఉంది. ఇంకొకటి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. సో దాన్ని అది వాళ్ళకి మింగుడు పడిన విషయం అయిపోయింది. అభివృద్ధి అనేది జరగకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుక్కు తినేటట్టు చేసే ప్లాన్లోనే జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కానీ ఆయన ఇచ్చే ఆ తాయిలాల మీద డిపెండ్ అయ్యి బతకాలి. వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతకటం ఆయనకి ఇష్టం ఉండదు. అప్పుడు లెక్క చేయరు కదా. వాళ్ళ చేతిలో 10 రూపాయలు సంపాదించుకునే శక్తి వాళ్ళకు ఉన్నప్పుడు ఆయన ఎందుకు లెక్క చేస్తారు? ఆ లెక్క చేయరు కాబట్టి వాళ్ళని అడుక్కునే ఆయన ఇచ్చే అంటే ఆయన సొంతంగా ఏమి ఇచ్చేది ఉండదు. అప్పు చేసో ఏది చేసో తీసుకొచ్చి అది పంచి పెడితే దాని మీదే చాలైన బతుకులు బతకాల్సిన అవసరం, అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. అది ఎంతమంది బతకగలుగుతారు అలా? అది కొంతమంది వరకే బతకగలుగుతారు. తర్వాత ప్రజలు ఏంటి? సో వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటము, బతకలేకపోవటము ఇలాంటివి జరుగుతుంది. కానీ ఈరోజు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా, అంటే అక్కడ చదివించుకోవటానికో, ఇక్కడ వసతులు లేవనో, ఇక్కడ రాష్ట్రం డెవలప్ అవ్వదనో ఒక నిరాశతో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావటం ఒక భరోసా కల్పించారు కాబట్టి బాబు గారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మింగుడు పడట్లా. రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మింగుడు పడిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్. సో దాన్ని డిస్టర్బ్ చేయాలనే ఒక ఆలోచనలతోనే వాళ్ళు వెళ్తున్నట్టే కనపడుతుంది. టీడీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి ఒక 36 మంది వీళ్ళు హత్యకు గురయ్యారు, కానీ చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంశం ఏదైతే ఉందో, టీడీపీ పార్టీ తరఫున ఏదన్నా సరే నిరసనలు కానీ ధర్నాలు కానీ వాటి గురించి చెప్పాలి అనేటువంటి ఒక కార్యక్రమం ఏమైనా జరగబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే 36 మంది చనిపోయాడు అని చెప్తున్నప్పుడు సో ఎఫ్ఐఆర్లు చూపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. సో ఆ టీం మీద ఉంటుంది. ఎవరైతే చెప్తున్నారో ఎక్కడెక్కడ చనిపోయారు, ఏం చనిపోయారు అనేది ఒక హోమ్ మినిస్టర్ అడుగుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాడు, అపోజిషన్ పార్టీ. సో మీరు మీ పార్టీలో వాళ్ళు నాయకులు కార్యకర్తల్ని చంపేశారని చెప్తున్నారు కదా, ఆ లిస్ట్ పట్టరండి అంటే ఎందుకు పట్టరాకుండా ఉన్నాడు? సో నువ్వు ఇప్పుడు ఎలిగేషన్ వేసినప్పుడు నీ మీదే కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఎలా ఎలిగేషన్ వేస్తావు? తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తావు? సో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదే కేసు పెట్టాలి ఇక్కడ. సో ఆయనే అక్కడ వెళ్ళి ఢిల్లీలో అలాంటి అవాస్తవాలన్నీ కూడా ఢిల్లీ వేదికగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని భంగపరచాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయకూడదు అక్కడ. సో అప్పుడు మళ్ళీ వెనకబడిపోతుంది రాష్ట్రం. సో అది ఆ ఫెయిల్యూర్ని మనం చంద్రబాబు నాయుడు గారి మీద చూపెట్టచ్చు అనే ఒక తప్పుడు ఆలోచన తీసుకెళ్ళి ఢిల్లీ వేదికగా చేసుకుని ఏదైతే ఆయన లబ్ధి పొందాలని చూశాడో, సో అలాంటిది చేసినప్పుడు అది రాష్ట్ర భవిష్యత్తుకు దెబ్బ కాబట్టి అలాంటి ప్రచారాలు చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదు. కేసు అయితే ఆయన మీద ఫస్ట్ బుక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దీనిపైన సరైనటువంటి ఒక ఆధారాలు ఒక జగన్ కానీ లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక పార్టీ కానీ ఇవ్వకపోతే తగు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి అయితే అడ్మినిస్ట్రేషన్కి అయితే ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఒకవేళ తొందరలో ఇస్తుందా లేదా వైసీపీ, లేదా కేసులకు గురవుతుందా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.